హాయ్ హలో అందరికి నమస్తే. అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు స్పందిస్తారా అని చాలామంది ఎదురు చూశారు. ఒకవేళ ఆయన స్పందించిన ఏం మాట్లాడతారనే దానికి సంబంధించి కూడా ముందే అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అట్లా ఎవరి ఎక్స్పెక్టేషన్స్కి తగ్గకుండగా ఈరోజు ఆయన స్పందించిన తీరు అదే రకంగా ఉంది. ముందే తెలుసు అందరికీ ఆయన స్పందిస్తే కనుక అల్లు అర్జున్దే తప్పు, రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అని చెప్పి ఏదైతే చాలా మంది ముందే ఎక్స్పెక్ట్ చేశారో సేమ్ అవే మాటలే ఈరోజు మాట్లాడింది. ఇది మొత్తం ఈ తప్పంతా కూడా అల్లు అర్జున్దే. గోటితో పోయేదాన్ని గొడ్డెల దాకా తీసుకొచ్చారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజు కనుక వెళ్ళి పరామర్శించుంటే కనుక ఇంత దూరం వచ్చేది కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. నిజంగా గోటితో పోయేదాన్ని గొడ్డెల దాకా తెచ్చారంటే మరి పరామర్శించినందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడా? మరి ఆ మరుసటి రోజు వెళ్ళి పరామర్శించి అరెస్ట్ కాకుండా ఉండేటోడా? మరి ఆ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజే అల్లు అర్జున్ ఏమన్నా అరెస్ట్ అయ్యాడా? కాదు కదా. పుష్ప సినిమా సక్సెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు కాబట్టే ఆ తర్వాతే కదా అరెస్ట్ జరిగింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, దేనికోసం అరెస్ట్ అయ్యారనేటువంటిది ఇక్కడ క్లారిటీ వస్తుంది కదా. పైగా రేవంత్ రెడ్డి గారు సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు అల్లు అర్జున్ విషయంలో అని చెప్తా ఉన్నారు. ఎక్కడ సాఫ్ట్ కార్నర్తో ఉన్నారు? అల్లు అర్జున్ అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లి అక్కడ రిమాండ్కు విధిస్తే 14 రోజులు చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్లారు. వీళ్ళు నా హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటే ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా మరి ఒక రోజు నైట్ అంతా అంటే సాంకేతిక కారణాలు చెప్పి ఏం లేనప్పటికీ కూడా సాంకేతిక కారణాలు చెప్పి ఒకరోజు నైట్ అంతా చెంచల్ కూడా జైల్లోనే ఉంచారు. మరి ఇక్కడ ఎక్కడ సాఫ్ట్ కార్నర్ చూపించారు? అదే రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో కనుక జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే మరి ఏం చెప్పేవాళ్ళు? కావాలనే కక్ష సాధింపులో భాగంగానే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి మరి మీరు పెద్ద రచ్చ చేసేవాళ్ళ కాదా? ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మరి అనేక సంఘటనలు జరిగాయి. ఏది అల్లు అర్జున్ ఇంటిపైన మరి రేవంత్ రెడ్డి గారి అనుచరులు అని చెప్పారు కొంతమంది వెళ్ళి అక్కడ ఇంటిపైన రాళ్ళ దాడి చేయడం, పెద్ద గొడవ సృష్టించడం, వాళ్ళకి వెంటనే మళ్ళీ అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పారు? నలుగురం వస్తేనే ఇంత అల్లాడిపోతా ఉన్నావు, 2000 మంది 3000 మంది వస్తే ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోని కూడా మళ్ళీ వార్నింగ్లు ఇస్తుంటే కూడా మరి ఎవరు పట్టించుకోలేదే. మరి ఈ సాఫ్ట్ కార్నర్ ఉన్నట్ట. మళ్ళీ అదేవిధంగా ఒక అల్లు అర్జున్ పేరు చెప్పి అసెంబ్లీలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి అంటే టాలీవుడ్కి ఇబ్బంది కలిగే విధంగా బెనిఫిట్ షోలు కానీ అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి కానీ ఇక ఉండవు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే మరి ఆ ప్లేస్లో వేరే వ్యక్తి ఉండి ఉంటే మరి ఎంత కక్ష సాధిస్తున్నాడు ఆ టాలీవుడ్ మీద, టాలీవుడ్ని నాశనం చేస్తా ఉన్నారని చెప్పి మీరు అనుకునేవాళ్ళు కదా. పైగా మీరేమంటున్నారు, ఇప్పుడు ఆ రాష్ట్రంలో వాళ్ళకి అనుగుణంగా దాన్ని బట్టి వాళ్ళు టికెట్ రేట్లు నిర్ణయించుకుంటారని చెప్పి మీరు అంటా ఉన్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అదే కదా. సామాన్య ప్రజలకు అందుబాటులో టికెట్లు రేవు, అందుబాటులో ఉండే విధంగా టికెట్ రేట్లు పెంచుదాము, డిసైడ్ చేద్దామంటే మరి మీరు తప్పు పట్టారు కదా. అప్పుడు మరి ఎటకారంగా మాట్లాడారు కదా. మీరే కదా అప్పుడు గోటితో పోయేదాన్ని అందరు కలిసి మాట్లాడుకునేదాన్ని గొడ్డెల దాకా తీసుకొచ్చింది ఎవరు? మీరే కదా. చిరంజీవి గారికి అవమానం జరిగింది, చేతులు కట్టుకొని నిలబడ్డారు, శాలువ కప్పిన కూడా కప్పలేదు, వంగి వంగి దండాలు పెట్టాలా, మరి కారు ఇక్కడే ఆగిపోయింది, జగన్మోహన్ రెడ్డి కూర్చున్న కుర్చీ దగ్గరికి వెళ్ళాలి కదా అని అన్ని మాటలు మాట్లాడి ఆ గోటిపోయి అసలు ఏం లేని దాన్ని గొడ్డెల దాకా తీసుకొచ్చింది మీరే కదా. పెద్ద ఎత్తున గొడవ చేస్తారు కదా. అప్పుడు చిత్ర పరిశ్రమకు జగన్మోహన్ రెడ్డికి మధ్యలో గ్యాప్ అయితే పెంచారు కదా. అంటే చిత్ర పరిశ్రమ పట్ల జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా లేరు అని చెప్పి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో, మీ అభిమానుల్లో, మిగతా హీరోల అభిమానుల్లో ఒక సృష్టించింది మీరే కదా. సో దాన్ని ఏమంటారు? సో ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అంటున్నారు. ఆ ప్లేస్లో నేనున్నా కూడా అదే రకంగా చేసేవాళ్ళని చెప్పి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. పైగా రేవంత్ రెడ్డి గారు ఆషమాషి మనిషి కాదు, కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. సో ఆయన బలమైనటువంటి లీడరు. అక్కడ ఆయన దగ్గర ఇట్లాంటి నడవ చట్టం సమానం అని ఎవరున్నా కూడా ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. కాబట్టి ఆయనకి నేను సపోర్ట్ చేస్తా ఉన్నాను. ఇక్కడంతా కూడా అల్లు అర్జున్దే తప్ప అని చెప్పి మీరు మరి రేవంత్ రెడ్డిని పొగుడుతా ఉన్నారు. థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే మారువేషాలు వెళ్ళి సినిమా చూడాలంట. మరి ఇంతవరకు ఏ హీరో అయితే మారువేషాలు వెళ్ళి సినిమా చూడలేదు. ఇది అనుకోకుండా జరిగినటువంటి ఘటన, కావాలని జరిగినటువంటి ఘటన కాదు. ఆ ఘటన కావాలని జరిగినా అనుకోకుండా జరిగినా ఒక మహిళ అయితే చనిపోయింది. ఆ నష్టాన్ని మనం తిరిగి తీసుకురాలేం. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి. అంతేగాని దీన్ని రాజకీయం చేయాలి. రాజకీయం చేసి, ఎందుకంటే ఆ వ్యక్తి మనకు నచ్చడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు నచ్చినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మనకు ఎగనెస్ట్గా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది మనం సపోర్ట్ చేయాలి దానికి. మరి అదేవిధంగా వాళ్ళన్న నాగబాబు గారికి సంబంధించి కూడా మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఈయన చూడండి, కులము మతము ఇవన్నీ ఏవి ఉండవంటాడు. మొన్న ఎంపీడీఓని పరామర్శించి పోయినప్పుడు అక్కడ కూడా అదే రకంగా మాట్లాడు. దళితుడు కాబట్టి అంటారు, మళ్ళీ కులం కాబట్టి ఆయన ఏ కులమో నాకు తెలియదు అంటాడు. ఇట్లా ఆయన అంటే ఒక్క నిమిషంలోనే ఆయన మాట మార్చేస్తారు. ఇప్పుడు కూడా ఒక పార్టీ అధ్యక్షుడైంది, వాళ్ళ పార్టీలో ఎవరిది ఏ కులం కూడా నాకు తెలియదు అంటాడు.
ఇప్పుడు ఒకే సామాజిక వర్గం కమ్మ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు వస్తున్నాయి అన్నప్పుడు దానికి సంబంధించి నాకు ఎవరు ఏ కులమో నాకు తెలియదని చెప్పి మాట్లాడతాడు. పార్టీ అధ్యక్షుడికి తెలియకుండానే ఉంటుందా? ఒక నియోజకవర్గంలో టికెట్ ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తి ఏ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఏ సామాజిక వర్గం అక్కడ ఎక్కడ ఉందనేటువంటి లెక్కలు ఖచ్చితంగా పార్టీ అధ్యక్షులు వేసుకుంటారు. మరి అట్లా వేసుకోకుండానే టికెట్లు ఇచ్చారు అయినా మరి అట్లుంటది ఆయన మాట్లాడేది. ఎందుకంటే కొన్ని లక్షల పుస్తకాలు చదివారు కదా, అట్లనే ఉంటది. అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించి పవన్ కళ్యాణ్ ఏదైతే ఏ రకంగా అయితే స్పందిస్తారని అందరూ అనుకున్నారో దానికి ఏ మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ మాత్రం తగ్గకుండా అంతకంటే ఎక్కువగానే ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ గారి స్పందించిన తీరుతో ఏదైతే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ మధ్యలో గ్యాప్ ఉందని ఏదైతే చెప్తా ఉన్నారో, మొన్నటిదాకా కూడా అల్లు అర్జున్ విషయంలో అల్లు అరవింద్ ఒంటరి వాడయ్యాడనేటువంటి చర్చ ఏదైతే జరుగుతూ ఉందో, ఇప్పటికి కూడా వాళ్ళు అల్లు ఫ్యామిలీ ఒంటరి అనేటువంటిది అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది పవన్ కళ్యాణ్ గారి మాటలు బట్టి చూస్తే. సో మరి రానున్న రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి ఇంకే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు సంక్రాంతి పండుగకి ఇక అల్లు ఫ్యామిలీ కాదు మెగా ఫ్యామిలీకి సంబంధించి మరి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాబోతోంది. సో దీనికి సంబంధించి మరి టికెట్ల రేట్లు పెంచము, బెనిఫిట్ షోలు ఉండవని చెప్పారు కదా, మరి పెంచుతారా టికెట్ల రేట్లు, బెనిఫిట్ షోలు ఉంటావా ఉండవా అనేది చూద్దాం. ఒకవేళ ఉంటే గనక ఖచ్చితంగా అల్లు అర్జున్ విషయంలో వీళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారనుకోవడానికి కుట్ర చేసినట్టే అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ పెంచలేదు, బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచలేదు అనుకో, నిజంగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకున్నారు, ఇక్కడ హీరోలను బట్టి నిర్ణయాలు తీసుకోలేదు, ఎవరు కూడా టార్గెట్ చేయలేదని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందన్న చూద్దాం. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారిని పొగడడం, తన ఫ్యామిలీకి చెందినటువంటి అల్లు అర్జున్దే తప్పు అని చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.